గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని, ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి అభ్యర్థులుగా బలపరిచామన్నారు. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుందని, 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయని తెలియజేశారు. ప్రతి గ్రాడ్యుయేట్ను కలిసి భారీ మెజారిటీ సాధించాలని, చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారని చెప్పారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దని నేతలకు సూచించారు. ఎన్డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని వెల్లడించారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలని నిర్దేశించారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని, ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని, ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదని, గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతికి ఆర్థిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్తో పాటు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు యువతకు వస్తాయన్నారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటే భావోద్వేగంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని, సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోల పరేడ్ను ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్ మైదానంలో జరిగిన పరేడ్కు రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందని చెప్పారు. సర్వీసులో చేరినప్పటి నుంచి అనేక సవాళ్లను చూశానని తెలియజేశారు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారామని చెప్పారు. విపత్తుల సమయంలో పోలీసులు సాహసోపేతంగా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని తెలియజేశారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు. నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, పోలీస్ శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీంను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పనిచేస్తానని తెలియజేశారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనేకవంటి సవాళ్లకు సంబంధించి స్పెషలైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ దిశగా ఏపీ పోలీస్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాము. ప్రతి అధికారిని, సిబ్బందిని సమాయత్తం చేసి ప్రొఫెషనలిజం అనే ఒక కల్చర్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ప్రాధాన్యత అంశాల్లో ఇంతకుముందు డీజీ గారు చెప్పున్నారు. సైబర్ క్రైమ్, గాంజా, రోడ్ సేఫ్టీ, క్రైమ్ అగైన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ, వీళ్ళన్నింటినీ మన ఎదురుగా ఉన్నటువంటి సవాళ్ళు. క్రైసిస్ సిచ్యువేషన్లో అది న్యాచురల్ కలామిటీ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఏపీ పోలీస్ ఎప్పుడూ కూడా అత్యంత సాహసం, కమిట్మెంట్ ప్రదర్శించింది. అది ఏదైనా కావచ్చు సమస్య, ఆ సమస్యకి ఫోకస్డ్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేయగలిగాము. ఈ డయల్ 100లో రెస్పాన్స్ టైంలో ఫోకస్ పెట్టుకొని దానికి మంచి సర్వీసెస్ ఇస్తాము. అట్లాగా ఈ రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారో, ఎవరు ఈ హిస్టరీ షీటర్స్ ఉండాలి, పర్సన్స్ విత్ ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ సార్, they will be under continuous surveillance and will be very strict with them.
ఈ సోషల్ మీడియా అబ్యూస్ కానీ ఇంకా ఈ రకరకాలుగా క్రైమ్స్లో ఇండల్జ్ చేసిన వాళ్ళకి కూడా మనం ఫోకస్ పెట్టుకొని విల్ గో యాజ్ పర్ ద లా అండ్ ఇన్షూర్ దట్ దే ఆర్ బిహైండ్ ద బార్స్. ఈ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కానీ వెల్ఫేర్ కానీ దాని మీద ఫోకస్ పెడతాను. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం 7 నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించాలని మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలియజేశారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం 7 నెలల్లోనే తీసుకువచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాల గురించి ప్రచారం చేయాలని అన్నారు. 7 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్, బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు వివరించాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నారా లోకేష్ సంబంధిత జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులతో భేటీ అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జ్ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. 2023లో టీడీపీ గెలిచిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని అన్నారు. సాధారణ ఎన్నికల్లో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయ్యాయని లోకేష్ గుర్తు చేశారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని లోకేష్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలని అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. ఇన్ఛార్జ్ మంత్రులు అంతా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని నారా లోకేష్ కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి బహుమతిగా ప్రకటించారని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను దేశంలో నెంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, దీనికి ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్లాంట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఆధునికీకరణ, విస్తరణ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తెలియజేశారు. విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారంగా మారాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైన తర్వాత ఉత్పత్తి తగ్గిందని అన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు 35,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్లాంట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్లాంట్ను సమర్థవంతంగా నిర్వహించి నెంబర్ 1 ప్లాంట్గా మారుస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కార్మికుల సమస్యలను 3 నెలల్లోగా పరిష్కరిస్తామని, సహకరించాలని కోరానని, దానికి యూనియన్లు అంగీకరించాయని తెలియజేశారు. 15 రోజుల్లోగా వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని అన్నారు. When I got all this information in 2021, central government decided to disinvest this plant and to hand it over to private. But people of Andhra at that time they protested to give it to private stakeholders. From that year, slowly it is running actually. When I become a minister, when we reviewed the meeting, at that time, the RINL commitment debt was more than 26,000 crores. Now it has raised up to 35,000 crores now.
18,000 crore is loan of banks, several banks. Then other 17,000 crore suppliers and some other expenditure burden is there. 17,000 overall, 35,000 crore burden is there on the RINL plan. రోడ్డు ప్రమాదాలను అరికెట్టేందుకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్ సూచించారు. నిబంధనలు పాటించి రహదారులపై వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని, క్షేమంగా గమ్యానికి చేరుకుంటారని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ముగింపు కార్యక్రమం విజయవాడ బెంజ్ సర్కిల్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మోహన్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్కే సింగ్, ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ముందుగా ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. అనంతరం డీటీసీ మోహన్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వాహనదారులు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వలన జీవితాన్ని కోల్పోవలసి వస్తుందన్నారు. కుటుంబ సభ్యులు మన కోసం ఎదురు చూస్తుంటారన్న విషయం ప్రతి ఒక్క వాహనదారుడు గుర్తుంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మరి కాలేజీ స్టూడెంట్స్ని వాళ్ళు వాలంటీర్స్గా ట్రైన్ చేశారు. మరి ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించే ఉద్దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. రవాణా శాఖ, పోలీస్ శాఖ కాకుండా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వీటిని బాధ్యతగా స్వీకరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేద్దాం. అలాగే మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ని కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ కమిటీలో ప్రతి నెల కూడా 2 మీటింగ్స్ అవుతాయి. మేము విల్ మేక్ యూ యాజ్ ఎ స్పెషల్ ఇన్వైట్, ఎందుకంటే దాంట్లో ఎన్జిఓలు కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. వీ విల్ ఆల్సో ఇన్వైట్ యూ యాజ్ ఎ గెస్ట్ మెంబర్గా మిమ్మల్ని కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ఫీల్డ్ మీద చేస్తున్నటువంటి మీ అబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రోడ్ సేఫ్టీ కమిటీలో మనం 2 గంటల పాటు డిస్కస్ చేసుకోవచ్చు ప్రతి నెల కూడా. కాబట్టి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మీ యొక్క అబ్జర్వేషన్స్, ఎందుకంటే మాకున్న అధికారులు మేము కూడా రోడ్ సేఫ్టీ ఆడిట్ చేస్తున్నాం, ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం. కాబట్టి మాకున్న వర్క్లోడ్ పరంగా మేము కొన్ని చేయలేకపోతున్నాం. మరి మీరు చేస్తున్నటువంటి కృషికి ఎంతో అభినందించదగ్గ విషయం. అలాంటి సూచనలు, సలహాలు కనుక మీరే కాదు, లారీ యజమానుల సంఘం వారు కానీ ఎవరైనా కూడా, పబ్లిక్ ఎవరైనా కూడా మా డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఇలాంటి సంస్థలు జాగృతి ఫౌండేషన్ కానీ లేకపోతే వీడియో ఫౌండేషన్ కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళతో కలిసి పనిచేయడానికి రవాణా శాఖ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. మీరైనా హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీద పడి నడపండి బాబు. ఎంత పని చేసావురా. ఎంతో మంది తల్లిదండ్రులు, ఎంతో మంది బిడ్డలు కోల్పోయి ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే పార్టీ రాష్ట్ర మహాసభలో విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపై కార్యాచరణ రూపొందిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు వెల్లడించారు. 32 మంది బలిదానంతో, కమ్యూనిస్టు ఎమ్మెల్యేల రాజీనామాతో ఇలా అనేక రూపాల్లో పోరాటాలు చేసిన ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభ సందర్భంగా ఈ నెల 28న విశాఖలో బయలుదేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ జాత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మీదుగా సాగింది. విజయవాడ లెనిన్ సెంటర్లో జాతకు సిపిఎం నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉధృతంగా సాగిన పోరాటాల ఫలితంగా దక్కిన ఈ ఫ్యాక్టరీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11,000 కోట్ల ప్యాకేజీ మంజూరు చేసినట్లు డప్పు కొట్టుకుంటున్న మోడీ ప్రభుత్వం ఫ్యాక్టరీని తెగ నమ్మడానికా లేక రక్షించడానికా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా ఎలా కాపాడతారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గత 4 ఏళ్లుగా ఉద్యోగులు, ప్రజలు వీరోచితంగా పోరాడుతున్నారని, ఈ పోరాటానికి సిఐటియు, సిపిఎం సంపూర్ణ మద్దతునిచ్చిందన్నారు. 11,000 కోట్లు విశాఖ ఉక్కుని రక్షించడానికి వాడతారా, లేదు దీన్ని అప్పుల కింద జమేసి
రేపు ప్రైవేటు వాళ్ళకి కట్టబెడతారా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని తెగనమ్మేటువంటి ప్రైవేటీకరణ చేసే విధానాన్ని రద్దు చేయించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. గతంలో ఉన్న వైసీపీ పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు ఇచ్చిన అధికారాన్ని దీన్ని కాపాడకుండా తెగనమ్మటం కోసం మోడీ తరపున ఉంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఉంటారో తెలుసుకోవాలి. సిపిఎం 27వ మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి. 5 యాత్రలు చేస్తున్నాం. విశాఖ ఉక్కు రక్షణకి విశాఖ నుండి యాత్ర నెల్లూరు చేరుతుంది. మరొక యాత్ర పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ఈరోజు నిన్న నుంచి బయలుదేరింది. పెద్ద ఎత్తున జాత అక్కడి నుండి బయలుదేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ కూడా నెల్లూరు జారిపోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వగానే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కమిటీలు, ఈస్ట్ సెంట్రల్ కమిటీలు ఇక్కడ సభ అక్కడ స్వాగతం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేటువంటి దాంట్లో పూనుకున్నారు. ఆంధ్రదేశ ప్రజానీకం, ముఖ్యంగా నగర ప్రజానీకం గత స్మృతుల్ని ఒకసారి నెమరేసుకొని విశాఖ ఉక్కుని పరిరక్షించుకునేటువంటి దాంట్లో ముందుండాలి, పోరాడాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి విశాఖ ఉక్కుని పరిరక్షించుకునేదాకా మా పోరాటం ఆగదని చెప్పనని కమ్యూనిస్టులు అందులో ముందు పెట్టుకుంటారని చెప్పనని తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించినట్టయితే సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా సొంత గనులు కేటాయించాలి. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేసుకునే వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని, దీనికి మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని గిద్దలూరులో ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నట్లు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు వెల్లడించారు. లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 6 కోట్లు కేటాయించి ఆ ప్రాంత చర్మకారులకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఫిబ్రవరి 1వ తేదీన గిద్దలూరు ఎడవలిలో 25 ఎకరాల లిడ్ క్యాప్ స్థలంలో లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలియజేశారు. రాష్ట్రంలో చర్మ పారిశ్రామికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అనేక రంగాల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చినట్లే చర్మ పారిశ్రామికాభివృద్ధికి కూడా త్వరలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రానున్నారని చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చర్మశుద్ధి కేంద్రాలు, లెదర్ గూడ్స్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు లిడ్ క్యాప్ కోసం మినీ మీడియం, మెగా పార్కుల నిర్మాణం కోసం స్థలాలను కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని తన స్వార్థానికి వాడుకున్నాడని ఆరోపించారు. జగన్ అన్యాక్రాంతం చేసిన లిడ్ క్యాప్ భూములు ఆ సంస్థకే చెందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల జీవితాలు బాగుపడాలని చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకుని వారి కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని అన్నారు. లిడ్ క్యాప్ సంస్థకు వన్నె తెచ్చారని, చర్మకారులను పారిశ్రామికంగా ఎదిగేలా చేశారన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి 25 ఎకరాలు ఉంది. దానికి వాస్తవానికి దారి లేదు, డొంక లేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లోనే, ఈ నెల 2 నెలల్లోనే 1 కోటి రూపాయలు కేటాయించి అక్కడికి బ్రహ్మాండమైనటువంటి 60 అడుగుల రోడ్డు వేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 60 అడుగుల రోడ్డు వేయటమే కాకుండా రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఎడవల్లి విలేజ్లో ఆ 25 ఎకరాల్లో కొంత భూమిలో ఒక లెదర్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీని కూడా కట్టడానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దీనికి గౌరవనీయులు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, అట్లాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా మంత్రులు మేమందరూ కూడా రేపు 1వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. గీత కులస్తులకు యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 13 ద్వారా గీత కులస్తులకు మద్యం దుకాణాల్లో 10% వాటా కింద 335 మద్యం దుకాణాలను కేటాయించిందని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి తెలిపారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గీత కులస్తులకు 10% రిజర్వేషన్తో పాటు 335 దుకాణాలకు లైసెన్స్ ఫీజులో 50% రాయితీని అందించడం ద్వారా
వారి ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. గీత కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం గీసేవానికే చెట్టు పథకాన్ని తీసుకువస్తే వైసీపీ ప్రభుత్వం దోచుకునేవారదే పాలసీని అనుసరించిందని విమర్శించారు. 10% వాటా గీత కార్మికులకు ఇస్తూ జీవో ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇందుకు మనస్ఫూర్తిగా గీత కార్మికుల తరపున గౌడ, శెట్టిబలిజ, ఈడిగా, సీసాయిన, యాత కులస్తులు ఎవరైతే ఉండారో హృదయపూర్వకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా, గౌడ కులస్తులకు ఒక అండ, చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 10% అని చెప్పామో ఈరోజు రాష్ట్రంలో 3,396 ఉంటే 335 షాపుల్ని గౌడ కులస్తులకు ఇవ్వటమే కాకుండా ఈరోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది. గీత వృత్తి కనుమరుగైపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో 10% వాటా 335 షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో 50% రాయితీ కూడా ఇస్తామన్నారు. కళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా 75 మంది కళాకారులకు 75 ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ప్రతి శనివారం నాటక వారంగా మార్చేలా ప్రణాళికలు చేస్తామని వెల్లడించారు. రోటరీ విజయవాడ సెంట్రల్ ఆధ్వర్యంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణకు ఒకేషన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. గుణదలలోని రోటరీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గోపాలకృష్ణను ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ కళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు జైల్లో ఉండగా ఆయన చేసిన అభివృద్ధి పనులన్నీ వెలుగులోకి వచ్చాయని అన్నారు. చిన్నవారి అభిప్రాయాలకు కూడా ఎంతో విలువ ఇస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా 75 మంది కళాకారులకు 75 ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. 26 జిల్లాల్లో నాటకోత్సవాలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి శనివారం నాటక వారంగా మార్చేలా ప్రణాళికలు చేస్తామని వెల్లడించారు. 75 మంది కళాకారులు 75 ఇల్లు ఇచ్చే ప్రోగ్రాం కోసం శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఆయన జన్మదిన వేడుకల్ని 26 జిల్లాల్లో నాటకోత్సవాలుగా అది ప్రపోజల్స్ తయారైన బడ్జెట్ కూడా చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు ఇంకోటి స్కీమ్ ఏంటంటే చంద్రన్న వరం నాటక వారం శనివారం నాటక వారంగా మార్చేది. దీని ప్రయోజనాలు ఏంటి? గవర్నమెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, యూత్ నాటకానికి వస్తారు, నెలకి ఇన్కమ్ వస్తుంది, తర్వాత యూనిటీ పెరుగుతుంది, రిహార్సల్ చేస్తారు, కులభేదాలు ఉంది. మీకు తెలుసు కదా, ముందు ఎవరెవరో ఉంటారు, ఏ కులం కూడా అడగము, వాడు ఆర్టిస్ట్గా పనికొస్తాడా లేదా అనుకుంటాం, నువ్వు పాట పాడుతున్నాడా లేదా అనుకుంటే వాడు పొలం అది మనం అనిపించుకోం. అలాగే నాటకంలో ఇది ఒక ఊళ్ళో రిహార్సల్ జరుగుతుంటే ఆ పనికొచ్చేవాడు ఒక చోట చేరినప్పుడు వాళ్ళందరూ పొలమైపోతారు అనే ఉద్దేశం ఈ స్కీమ్స్. దీని తర్వాత ఒక నెలకు 4 నాటకాలు వేస్తున్నాడు. 4 సినిమాలు అంటే 4,000 వేసుకున్నాం. పొలం చిన్న పాత్రకు 1000 రూపాయలు వేసుకున్నాం. నెలకు 4,000 మా అబ్బాయికి వేస్తున్నాడు అంటే నాటకం నేర్చుకోరా అంటారు. అంతేగాని ఇంట్లో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే నాటకం లేదు, పాడైపోతాడు. పాడైపోవడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా పాడైపోవచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి బిజినెస్ పీపుల్ కూడా చూశాను. గతంలో అడవి పందుల కోసం ఉచ్చులు బిగిస్తే చిరుతపులి ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. కొంతకాలం తర్వాత తెల్లవారుజామున అటువైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా పులి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిందని కండక్టర్ చెప్పడంతో పెద్ద ప్రచారం జరిగింది. ఇలా ఆ ప్రాంతంలో పులి ప్రచారం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో పసికూనలు కనిపించడంతో కలకలం రేగింది.
ఆగిరిపల్లి మండలంలో పులి పిల్లలు కనిపించాయి అంటూ దుమారం రేగింది. పులి పిల్లలు కనిపించాయి, పులి వస్తుంది అని ప్రచారం జరగడంతో సగ్గూరు, కృష్ణవరం ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగింది. కొందరు స్థానికులు పొలం పనులకు వెళ్లినప్పుడు అటవీ ప్రాంతంలో పులి పిల్లలను గుర్తించారు. వాటిని పట్టుకొని పరిశీలించి పులి పిల్లలను పెట్టిందని, పులి వస్తుందని ప్రచారం చేశారు స్థానికులు. సెల్ ఫోన్లో పులి పిల్లలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పులి పిల్లలు వీడియోలు చూసిన స్థానికులు పులి పిల్లల కోసం వస్తోందని భయభ్రాంతులు వ్యక్తం చేశారు. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇదే ప్రాంతంలో గతంలో అడవి పందుల కోసం ఉచ్చులు బిగిస్తే చిరుతపులి ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. కొంతకాలం తర్వాత తెల్లవారుజామున అటువైపు ఆర్టీసీ బస్సు వెళ్తుండగా పులి రోడ్డు క్రాస్ చేసి వెళ్లిందని కండక్టర్ చెప్పడంతో పెద్ద ప్రచారం జరిగింది. ఇలా ఆ ప్రాంతంలో పులి ప్రచారం నడుస్తూనే ఉంది. తాజాగా పులి పిల్లల సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అడవిలోని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వాటిని పరిశీలించి పులి పిల్లలు కాదు, అడవి పిల్లి పిల్లలు అని నిర్ధారించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.